హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రుచిశ్రీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. చూడండి, ఈరోజైతే మా గణేష్ పూజ అనమాట. మేమైతే గణేష్ దగ్గర పూజ చేస్తున్నాము. సో ఇంట్లో అయితే మొత్తం అంతా క్లీనింగ్ చేసేసి ఇంకా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఇంకా ప్రసాదాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అందరికీ ఇష్టమైన గణపతికి ఇష్టమైన పులిహోర అండ్ శనగలు కూడా వేసాను అనమాట. సో నేను 2నే చేశాను, ఎందుకంటే ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి ఎక్కువ ప్రెజర్ తీసుకోలేదన్నమాట. సింపుల్గా చేసేసాను అనమాట. ఇవే నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా దేవుడికి ఇష్టమైనవి మాత్రం కంపల్సరీ చేయాలి కాబట్టి చేశానన్నమాట. ఇంకా ఫైనల్గా పులిహోర అండ్ శనగలు అయితే నేనైతే ప్రసాదంగా చేశానన్నమాట ఈ ఇయర్. సో ఆల్మోస్ట్ ఇంకా మనం గణేష్ పండుగ అనగానే పులిహోర అంటేనే చాలామంది ఇష్టపడతారు కాబట్టి పులిహోర ఎన్ని ప్రసాదాలు పక్కన ఉన్నా పులిహోర లేకపోతే అదొక కళలాగా ఉండదన్నమాట. అదొక ప్రసాదం తిన్నట్టు అనిపించదన్నమాట గణేష్ పండగకైతే. సో పులిహోర మస్ట్ అండ్ షుడ్ అనమాట, తప్పకుండా అనమాట పులిహోర. సో నెక్స్ట్ ఇంకా నేను సింపుల్గా శనగలు అయితే సింపుల్గా త్వరగా అయిపోతాయి అనేసి ఇంకా చేసేసాను అనమాట. ఇంకా మేమైతే కిందకు వచ్చేసాము, ఇంకా రెడీ అయిపోయి ఈవినింగ్ అనమాట. ఇదంతా వచ్చేసి కావాల్సినవన్నీ ఇంకా పూజ దగ్గర కావాల్సినవన్నీ తీసుకొచ్చేసి రెడీ పెట్టేసుకున్నాను అనమాట. పంతులు వచ్చేసరికి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పువ్వులు ఇవ్వడానికి పసుపు కుంకుమ గంధము, ఇంకా వినాయకుడికి జంజిరము, ఇంకా దండ, ప్రతి ఒక్కటి ఇంకా పంతులు వచ్చేసరికి ప్రతి ఒక్కటి అంతా రెడీ పెట్టేసుకున్నాం అనమాట. సో చూడండి, అంతా రెడీ పెట్టేసుకున్నాము అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి, పులిహోర అయితే నేనైతే ఇలా చేశాను. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా అయ్యిందనమాట. సో ఒకసారి చూపిస్తున్నాను. పులిహోర లవర్స్ ఉంటే తప్పకుండా ఇప్పుడే లైక్ చేసేసేయండి. అండ్ ఇంకోటి చూడండి, ఇంకా పంతులు వచ్చేసారు. పంతులు వచ్చేసి ఇంకా మనం పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇప్పటి నుంచి ఇంకా పూజ స్టార్ట్ చేశారనమాట పంతులు. సో ఇంకా మేము కూడా పూజలో కూర్చున్నాము. రిషి మాత్రం అస్సలు కూర్చోలేదు. కూర్చోమని చెప్పినా కూడా ఇంకా మా మమ్మీ వచ్చేసి చిన్న బాబునైతే ఎత్తుకుందనమాట. ఇంకా సో చిన్న బాబు అయితే పూజలో కూర్చోలేదనమాట. అండ్ చూడండి, ఇంకా పూజకి కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఇంకా అందరూ వచ్చేస్తున్నారనమాట. సో ఇంకా అమ్మ అయితే బాబుని ఎత్తుకొని అయితే కూర్చుంది. ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో ఈవినింగ్ కాబట్టి ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతా బాగా చెప్పారు పంతులు గారు. ప్రతి ఒక్కటి ఇంకా పూజ అంతా చాలా బాగా జరిగింది. చూడండి, ప్రతి ఒక్కటి ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట పూజ అయితే. ఇంకా మనము నేను లాస్ట్ టైం మా ఇంట్లో గణేష్ని పెట్టుకున్నప్పుడు వీడియోలో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏమేం పెట్టానో గణేష్కి. సో అన్నీ తీసుకెళ్ళాలన్నమాట ఇప్పుడు కూడా గణేష్కి. ఇంకా మా సిస్టర్ వచ్చేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇస్తుందన్నమాట. సో పసుపు బొట్టు ఇవ్వాలి కదా అందరికీ. సో అది మా మిడిల్ సిస్టర్ అయితే ఇస్తుందన్నమాట. సో మేమైతే పూజలో కూర్చున్నాము. ఇంకా దేవుడికి కావాల్సినవి ఇంకా నేను సపరేట్ మళ్ళీ ఇప్పుడు చెప్పడం ఎందుకు ఇంకా అనేసి, అండ్ ఏమేం కావాలో మేము పూజ చేసినప్పుడే వినాయకుడిని మా ఇంట్లో కూర్చోబెట్టుకున్నప్పుడే మేము చేసామన్నమాట. అన్నీ చెప్పేశాను కదా. సో ఆ వీడియోలో ఉంటుందన్నమాట. ఇంకా పంతులు అయితే కంకణాలు అయితే కట్టేసుకోమంటున్నాడు అనమాట. సో ఇవన్నీ నేను ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మనకు అప్పటికప్పుడు చేయడం అంటే కష్టం కాబట్టి ప్రతి ఒక్కటి మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి పూజ దగ్గరికి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. పూజ అయితే చాలా 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 బాగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు ఒక ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా మా రిషిక్ బాబు ఏం చేస్తాడో ఏడుస్తాడో ఏంటో అనేసి నా ఇంటెన్షన్ అనమాట. బట్ అసలు ఏడవలేడు. చాలా బాగా ఆ పూజ అయినంతసేపు చాలా బాగున్నాడు. ఆఫ్టర్ కూడా చాలా బాగానే ఉన్నాడనమాట. సో పిల్లలు కదా అండి, చిన్నగా ఉన్నాడు కదా, సో ఎలా ఉంటాడో అనేసి అనుకున్నాను అనమాట నేను వచ్చేసి. బట్ చాలా బాగా ఉన్నాడు. అసలు
ఏం సతాయించలేడు బాబు అయితే. ఇంకా పూజ అయితే పంతులు గారు చెప్పినట్టుగా మేమైతే అంత చేస్తున్నాం అనమాట. అండ్ మనం గణేష్ పూజ చేయించుకోవడం చాలా మంచిదండి. నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పాను. అండ్ నా వీడియోస్ లేట్గా వస్తాయని కూడా చెప్పాను. ఎందుకంటే నాకు అస్సలు టైం ఉండట్లేదన్నమాట. అండ్ బాబుని చూసుకోవడము, అండ్ ఆ రోజు కూడా మా మదర్ ఉన్నారు కాబట్టి నాకు ఇంకా బెనిఫిట్ అయిందనమాట. ఇంకా మా మమ్మీ లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేదనమాట. సో మా మమ్మీ నాతోటే ఉంటుంది కాబట్టి ఇంకా నేను ప్రతి ఒక్కటి చేసుకోగలుగుతున్నానమాట. సో ఇంకా రిషి చూడండి ఇంకా పిల్లలతోనే ఆడుకుంటున్నాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. సో ఇంకా బాబే కదా అనేసి పూజలో కంపల్సరీ కూర్చోవాలి అనేం లేదు కదా అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ తోటే వస్తాను అంటే పిల్లలందరినీ కూర్చోబెట్టేసాము అనమాట. అండ్ ఇంకా దేవుడికి ప్రసాదాలు పెట్టేసి ఇంకా చూయిస్తున్నాం అనమాట. పంతులు చెప్పినట్టుగా అంతా చేస్తున్నాము. సో గణేష్ పూజ చేయించుకోవడం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చేయించుకోవాలి. ఇలా ఎవ్రీ ఇయరు కంపల్సరీ చేయించుకోవాలన్నమాట, మంచిదన్నమాట. సో ప్రతి ఒక్కరు చేయించుకుంటారు. మేము కూడా చేయించుకున్నాము ఎవ్రీ ఇయర్ లాగానే. సో ఇంకెవరికైనా తెలియకపోతే చేయించుకోండి, చాలా మంచిది. మనం అనుకున్నది ప్రతి ఒక్కటి కోరిక నెరవేరుస్తుండే అనమాట గణనాయకుడు అయితే. సో ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాం అనమాట మేమైతే. ఇంకా పంతులు అయితే పాట పాడుతున్నారు. అండ్ చాలా బాగా అనిపించింది. సో చాలా హ్యాపీగా కూడా అనిపించింది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అండ్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే కొత్త న్యూ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ చెప్పాల్సి వస్తుందన్నమాట. సో ఇలా పూజ అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. హారతి అయితే ఇస్తున్నాము. సో అంతా పంతులు గారు చాలా నిదానంగా అంతా బాగా చెప్పారనమాట. సో పిల్లలు అందరూ ఎంత గణేష్ పండుగ అంతా ఎంత ఆడంబరంగా ఉంటుందంటే అబ్బా చాలా హంగామా చాలా హ్యాపీగా అనిపించింది అసలు. అండ్ పూజ కంప్లీట్ కాగానే డైలీ కోలాటం వేయడము ఇంకా అన్నీ చాలా బాగా అనిపించాయి అన్నమాట మాకైతే. సో ఎవ్రీ ఇయర్ మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము గణేష్ ఫెస్టివల్ వచ్చేసి. ఇంకా అసలు గణేష్ ఫెస్టివల్ ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు, పిల్లలు పెద్దలు ఇంకా అందరూ. ఇంకా చూడండి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు ఇంకా పూజకి అనమాట. సో చూడండి ఇంకా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా హారతి ఇచ్చేసాము. సో మా చెల్లి వచ్చేసి ఇంకా అందరికీ హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా మేము కూడా హారతి తీసుకున్నాము. ఇంకా పంతులు గారు చెప్పారు ఆత్మ ప్రదక్షిణ చేసుకోమని చెప్పేసి. ఇంకా కొన్ని మంత్రాలు ఉన్నాయి అవి చదివేసి పంతులు గారు మాకైతే చేసుకోమని చెప్తే ఇంకా ఆత్మ ప్రదక్షిణ అయితే చేసుకుంటున్నాము. ఇంకా చేసుకున్న తర్వాత పంతులు గారికి మనము దక్షిణ ఇచ్చుకొని నెక్స్ట్ మనము ఏం చేయాలంటే పంతులది కూడా ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. అంటే పంతులు కాళ్ళు మొక్కాలి. కొన్ని మంత్రాలు చెప్తారు మనకి. సో ఆ మంత్రాలు మనం చదవాలన్నమాట. సో ప్రతి ఒక్కటి నిష్టగా చేయాలి గణేష్కి, చాలా మంచిది మనకే అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కొబ్బరికాయను పండు ఇంకా మన హస్బెండ్ వల్లో పెట్టి తర్వాత మన వల్లో పెట్టమంటారనమాట పంతులు. సో అది చాలా మంచిదన్నమాట. అలా పెట్టించుకున్న తర్వాత అది సపరేట్ తీసి పెట్టుకొని మన హస్బెండ్ కాళ్ళు మొక్కాలన్నమాట. అంటే ఆశీర్వాదం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దక్షిణ ఇచ్చేసి పంతులు గారికి ఇంకా మేము దక్షిణ కూడా ఇచ్చేసారు. పంతుల ఆశీర్వాదం కూడా మేము తీసేసుకున్నాము. ఇంకా పిల్లలకి కూడా ఆశీర్వాదం ఇచ్చేసారనమాట పంతులు. సో పిల్లలు చూడండి అబ్బా ఎంత గోల అంటే పిల్లలది ఇంకా చాలా గోల్ అనమాట, చెప్పలేము అసలు. ఇంకా ఇది వచ్చేసి అందరూ ఎందుకు నిల్చున్నారేసా అని అనుకుంటున్నారా? సో ఒక స్తోత్రం ఉంటుందన్నమాట ఆఫ్టర్ పూజ కంప్లీట్. ఇంకా మా ఆయన చాలా భక్తి కాబట్టి ఇంకా ఆ స్తోత్రంని ఫోన్లో పెట్టుకొని అందరికీ అనిపిస్తున్నాడు అనమాట. అందరూ చదువుతున్నారనమాట. సో అది చూడండి. అండ్ నేను బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను అక్కడే. మా వారి వచ్చేసి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అందరూ అక్షంతలు వేసేసి
ఇంకా వాళ్ళు కూడా దేవుడికి మొక్కుతున్నారనమాట. చూడండి ఇంకా నెక్స్ట్ ఏముంటుందండి, ఇంకా పులిహోరే కదా. సో ప్రసాదం అయితే ఇంకా తీసుకుంటున్నాం అనమాట. ఇంకా ప్రసాదాలు చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఆల్మోస్ట్ అందరూ తినేసే ఉంటారు, ఎందుకంటే నేను వీడియో పెట్టడమే లేట్ అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ బిఫోరే చెప్పాను లేట్ అయిపోతుంది అనేసి, వీడియోస్ అయితే లేట్గా వస్తాయని చెప్పాను నాయి. సో చూడండి మంకీస్ అయితే ఎలా తింటున్నారో. ఇంకా ప్రసాదం మొత్తం అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇంకా డ్రెస్సెస్ ఇంకా అంతా చేంజ్ చేసేసుకొని మళ్ళీ వచ్చామన్నమాట అందరము. ఇంకా ఇంకా కిందకు వచ్చేసి అందరం ఇంకా దాండియా ఆడడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా కొంచెం శారీస్లో కంఫర్ట్గా ఉండదని చెప్పేసి ఇంకా అందరం డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసేసుకొని ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని అందరం వచ్చాము. ఇంకా తినేసి ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని వచ్చామన్నమాట. ఇంకా డైలీ పులిహోర తినడమే సగం అవుతుంది, ఇంట్లో వండిందంతా ఆల్మోస్ట్ ఇంకా కొద్దిగా పాడేయడమే అవుతుందన్నమాట. ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి మా దగ్గర అయితే, ఎందుకంటే మా ఇంట్లో పులిహోర లవర్స్ అయితే ఎక్కువ, మా హస్బెండ్కి అండ్ రిషికి అండ్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట పులిహోర అంటే. ఆ రోజు మొత్తం ఇంకా మా దగ్గర అయితే పులిహోర తిన్నామన్నమాట అందరము. చాలా బాగా అయ్యింది టేస్ట్ వచ్చేసి. ఇంకా సో నా వరకు నేను నాకు అయినంత వరకు అయితే చేశాను. ఇంకా చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకా నైట్ అసలు చాలా లేట్ అయ్యింది. అప్పటి వరకు కూడా ఒక్క సాంగ్ కాగానే ఒక్క సాంగ్ ఇంకా మొదలుపెట్టామన్నమాట. ఇంకా మా డ్యాన్సులు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఆ స్టెప్స్ అంటూ ఈ స్టెప్స్ అంటూ ఇంకా అందరికీ, ఇంకా మీకు లేడీస్ చూస్తున్నట్టయితే ఈ వీడియో, జెంట్స్ చూసినా కూడా వీడియో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే వినాయక చవితి వచ్చింది అంటే ఒకప్పుడు బాయ్స్ అనేసి అనుకుండే, బాయ్స్ పండగ బాయ్సే అనేసి అనుకుంటుండే. ఇప్పుడు వచ్చేసి జనరేషన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకా లేడీస్ కూడా సో చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, ఇంకా కోలాటం వేసుకుంటూ. ఇంకా సో మేము కూడా అలా స్టెప్స్ వేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సాంగ్స్ పెట్టిన కొద్దీ ఇంకా వేస్తున్నాం అన్నమాట. ఇంకా పిల్లలైతే ఇంకా ఎల్లాడుతున్నారు, ఇంకా వాళ్ళని ఆపేదే లేదు అసలు. ఎంజాయ్మెంట్ ఇంకా వాళ్ళకి ఫుల్ రాగానే హోంవర్క్, స్కూల్ నుండి రాగానే హోంవర్క్ చేసేసుకొని ఇంకా అసలు ఇంకా బయట పడిపోవడం, ఎప్పుడెప్పుడు గణేష్ దగ్గరికి వెళ్ళిపోదామా అన్నట్టే ఇంకా మా రిషి అయితే. సో రిషినే కాదు అందరూ పిల్లలు కూడా అంతే. ఇంకా అందరూ ఒక దగ్గర ఉన్నారంటే ఇంకా వెళ్దామని అనిపిస్తుంది కదా మనకే. ఇంకా ఎక్కడో నిమజ్జనం జరుగుతుంది అంటే వెళ్ళి చూద్దామా అన్నట్టుగా ఉంటుంది. మన దగ్గరనే వినాయకుడు ఉంటే ఇంకెలా ఉంటుంది. సో అలా ఆగుకుంటూ కాసేపు సాంగ్ అయిపోతేనే ఆగడము, లేదంటే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయడమే అన్నమాట. సో ఆ కాసేపే రెస్ట్ అన్నమాట. సో మళ్ళీ స్టార్ట్ చేసేసామన్నమాట. సో ఒక్క సాంగ్ కాగానే ఒక్క సాంగ్ ఎంత బాగా అనిపించిందో అస్సలు. ఇయర్లీ వన్స్ అండి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలి. సో తప్పకుండా ఎంజాయ్ చేయాలి, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నేనైతే అలాగే కోరుకుంటాను. వచ్చిన ఏ సిచ్యుయేషన్ అయితే ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్గా హ్యాపీగా చేయాలన్నమాట. సో నేనైతే అలాగే చేస్తాను. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. అండ్ నేను, నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటాను అనమాట. సో అలాగే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మొహమాట పడి అలా చెయ్యరు. సో ఎవరికి నచ్చిన నేచర్ వాళ్ళదనమాట. సో మనం తప్పైతే చేయట్లేం కదండి. సో మనం ప్రతి ఒక్కరు చేస్తున్నారు, సో మనం కూడా చేస్తున్నాం అన్నమాట. సో కొత్తగా అయితే ఏం చేయట్లేం కదా మనము. సో భయపడాల్సిన అవసరం లేదనమాట. ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఇంకా చాలా గేమ్స్ కూడా ఆడాము, మ్యూజికల్ చైరు, ప్రతి ఒక్కటి చాలా గేమ్స్ ఆడామన్నమాట. సో ఆ క్లిప్స్ అయితే నా దగ్గర లేవు, సో అందుకనేసి నేను యాడ్ చేయలేదన్నమాట. ఇంకా దాండియా క్లిప్స్ ఇంకా ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్నాయి. సో అనేసి ఇంకా నేను యాడ్ చేశాను. ఇంకా పిల్లలైతే మంకీస్, ఇంకా రిషి చూడండి ఎంత ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడో. సో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. ఇంకా వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు చూడండి అక్కడ, రూపశ్రీ అండ్ రిషి ఫ్రెండ్
రూపశ్రీ అండ్ లక్కీ వాళ్ళ సిస్టరు రిషి. చూడండి ఇంకో రిషి డ్యాన్స్ స్టెప్పులు చూడండి, అసలు ఆపలేము ఇంకా వాళ్ళని. ఆ స్టేజ్లో అలా ఉన్నాయి వాళ్ళ స్టెప్స్. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనమాట, ఇదంతా నైట్ అనమాట. సో మేము కూడా చాలా బాగా ఆడాము ఆ రోజు, నైట్ మొత్తం ఆడామన్నమాట. ఇంకా 12 వరకు ఆడాము ఆల్మోస్ట్. ఇంకా ఆ తర్వాత కాసేపు కూర్చొని ముచ్చట్లు వేసుకునేసరికి ఇంకా 1 అయ్యింది అనుకుంటా. అంతవరకు ఆడామన్నమాట. ఇంకా నార్మల్ డేస్లో అయితే అట్లా కూర్చొని ముచ్చట్లు వేసుకొని అలా డ్యాన్స్ చేయలేం కదండి. సో ఈ మూమెంట్లోనే ఈ 9 డేసే ఎంజాయ్ చేస్తామన్నమాట. సో కాబట్టి తప్పకుండా ఎంజాయ్ చేయాలి అనేసి, ఆడాలి అనేసి, ఆడితేనే బాగుంటుంది అనేసి అందరూ కూడా కోఆపరేట్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఇంకా అలసిపోయిన వాళ్ళు కూర్చున్నారు, ఓపిక ఉన్న వాళ్ళం చేసామన్నమాట. స్టెప్స్ అలా వేస్తూ ఉంటే మస్తు అనిపించింది, అసలు హైలైట్ అనిపించింది. సో మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. సో ఇలా ఉంటే బాగుంటుందా అనేసి కూడా మీరు కామెంట్ చేయండి తప్పకుండా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి, అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఇంకా కొన్ని స్లోగా వేసే స్టెప్స్, ఒక్కో పాటకి ఒక్కోలాగాన అన్నమాట. కొన్ని స్లోగా వేసే స్టెప్స్ వేసాము, అండ్ కొన్ని ఫాస్ట్గా ఉండే స్టెప్స్ వేసాము. అండ్ ఇందులో పిల్లలు యాడ్ అయ్యారు మా దాంట్లో. ఇంకా పిల్లలది కొంచెం ధూమ్ ఉంటుంది కదండి, ఇంకా పిల్లలు యాడ్ అయ్యేసరికి మాకు కొంచెం మేము కూడా వాళ్ళలా చేయాలని ట్రై చేసామన్నమాట. ఇంకా ఈ రోజుల్లో ఏముందండి, పిల్లలు పెద్దలము అందరము స్టెప్స్ ఇంకా కవర్ అయిపోతున్నాయి అన్నమాట, అందరం వేస్తున్నాము. సో చాలా బాగా అనిపించింది. అండ్ వన్స్ అగైన్ ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోని. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరైనా చూపించాలి అనుకుంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ లైక్ మాత్రం తప్పకుండా గణపయ్యకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. మీకు కూడా ప్రతి ఒక్కటి అంత మంచిగా జరుగుతుందన్నమాట. సో మధ్యలో మా ఈషా బాబు అయితే ఇంకా నేను ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి నేను మధ్యలో వెళ్ళి ఫీడింగ్ ఇచ్చి వచ్చాను అన్నమాట. సో మా మమ్మీ ఉంది కదా, చూసుకుందన్నమాట బాబుని. సో ఇలా మా దాండియా ఇంకా స్టెప్స్, సాంగ్స్ అన్నీ ప్రాక్టీస్ అందులోనే అంతా కవర్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికీ, ఇంకా మీరు నా ఛానల్ని లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచే మేము చేస్తూనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ బతుకమ్మ పండుగ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ ప్రాక్టీసే అన్నమాట ప్రతి ఒక్క స్టెప్పు. ఇంకా వేస్తూ ఉంటే ఇంకా అలా అలవాటు అయిపోతుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నేర్చుకోవాల్సినది ఏం లేదండి, ఒక స్టెప్ ఒకరు వేస్తే అన్నీ అలాగే వేయడమే ఇంకా అన్నమాట, ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. సో ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్ అయితే, మా పూజ రోజు నైట్ చాలా బాగా అనిపించింది. నేను ఈ వీడియో ఎందుకు అంటే ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. లాస్ట్ ఇయర్ వీడియో చూసుకుంటే నాకు ఇప్పటికీ గుర్తొస్తుంది అనమాట. సో అట్లా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా, ఉంటుంది కదా. నా ఛానల్లో చూస్తున్న వాళ్ళకి అయినా, నా ఫ్రెండ్స్కి అయినా, వీళ్ళందరికీ కూడా వాళ్ళని ఎప్పుడు చూసుకున్నా కూడా లైఫ్ లాంగ్ గుర్తుంటుందన్నమాట. పిల్లలు చిన్నగా ఉన్నా కూడా వాళ్ళు చూసుకున్నప్పుడు అప్పుడు ఇలా చేసాము అనేసి గుర్తుంటుంది కదా ఇంకా. సో అలా అన్నమాట. సో ఇంకా డిస్కషన్ నడుస్తుందన్నమాట నెక్స్ట్ ఏం సాంగ్ అనేసి. ఇంకా పిల్లలు చూడండి మళ్ళీ వచ్చేసారు. ఇంకా వీళ్ళు ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకుంటున్నారనమాట. అండ్ ఇంకా మేమైతే డిస్కషన్ మొదలు పెట్టామన్నమాట మళ్ళీ. ఇంకా అలా ఆడితే బాగుంటుంది, ఇలా ఆడితే బాగుంటుంది అనేసి ఇంకా డిస్కషన్ అయితే జరుగుతుంది. ఏం ఆడాలి, ఎట్లా ఆడాలి అనేసి ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నాం కాసేపు. రిషి చూడండి అసలు అక్కడ చూడండి వీడియోకి ఎలా చేస్తున్నాడో. ఇంకా పిల్లలంటే అంతే కదా, ఇంకా మంకీస్ అన్నమాట. సో పిల్లల్ని ఆపలేము. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి, కాస్త ఎప్పుడు స్టిచ్ చేయకూడదు, ఎక్కడ లూజ్ వదిలేసేయాలో అక్కడ వదిలేసేయాలి. సో ఎప్పుడు స్టిచ్ చేయకూడదు, పిల్లల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయాలి వాళ్ళని కూడా.
సో చాలా బాగా అనిపించింది మొత్తానికైతే. అండ్ మళ్ళీ ఇంకో సాంగ్ పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ ఇంకో సాంగ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ చేసాము. ఇంకా ఇదనమాట వీడియో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను నాకు కొన్ని వీడియోస్లోకి టైం ఉండట్లేదన్నమాట. ఈ వీడియోస్ కూడా నేను నైట్ టైంలో మేలుకుండి ఎడిట్ చేసుకొని, ఇంకా అన్ని క్లిప్స్ యాడ్ చేసి ఎడిట్ చేసుకొని నేను చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే డే టైం మొత్తం నాకు బాబు అల్లరి పెడుతుంటాడు, సౌండ్ వస్తుంటుంది కాబట్టి, నాకు వర్క్ ఉంటుంది కాబట్టి, ఇంకా నేను మీకు బిఫోరే చెప్పాను వీడియోస్ అన్నీ లేట్గా వస్తాయనేసి. సో అందుకనేసే ఈ వీడియో కూడా లేట్గానే వస్తుందన్నమాట. ఇంత లేట్ అవుతుందనేసి అనుకోలేను. ఇంకా తప్పదు కదండి, చూసుకోవాలి కదా ఇంట్లో కూడా నేను. సో అందుకనేసే బాబు ఉన్నాడు కాబట్టి ఈ ప్రాబ్లం, లేదంటే వెనకాలనే వీడియోస్ వచ్చేవి అనమాట. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఆల్మోస్ట్ త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. తప్పకుండా 99% ట్రై చేస్తాను. నాకు కూడా అప్లోడ్ చేయాలనే ఉంటుంది. బట్ ఇంకా ఇంకా మా చిన్న బాబు కొంచెం అల్లరి అనమాట. ఇప్పటి నుంచి అల్లరి ఎక్కువ స్టార్ట్ అయిపోయింది. అందుకనేసే ఇంకా ఇంకా వీడియోలో అల్లరి చేస్తే బాగుండదు కదా. సో అందుకనేసే లేదనమాట. ఇంకా సో నా శారీ చూడండి ఒకసారి. సో నేనైతే పూజ రోజైతే ఇలా రెడీ అయ్యాను. సో ఈ కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో సింపుల్గా ఇలా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను. సో నా ఫైనల్ లుక్ వచ్చేసి శారీది వచ్చేసి నేను వచ్చేసి ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే వినాయకుడి దగ్గర అయితే మేమయ్యే గణపయ్య దగ్గర నిల్చొని దిగామన్నమాట. మా ఈషా బాబు అయితే ఇంకా అసలు కోఆపరేట్ చేయట్లేడు, అలసిపోయాడు, అప్పటికే ఏడుస్తున్నాడు. సో ఫొటోస్ అయితే కొన్ని అయితే దిగామన్నమాట. సో రిషి అండ్ నేను ఇంకా మేము లాస్ట్ ఇయర్ ఈ మూమెంట్లో మేము 3 మెంబర్సే ఉంటే ఇప్పుడు 4 మెంబర్స్ అయ్యామన్నమాట. ఇంకా రిషికి అయితే దేవుడికైతే మొక్కిస్తున్నాను అనమాట ఉంచేసి. సో అండ్ మా చెల్లి మా మరిది గారితో కూడా మేము ఫొటోస్ దిగాము. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. అండ్ నెక్స్ట్ ఇంకా మేమైతే ఇంట్లో స్టిల్స్ దిగామన్నమాట కొన్ని. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.